హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంటీఎస్ ఉద్యోగాల నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 10th సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 30,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి డిఫెన్సీ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా సరే, ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. మార్చి 9th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 13th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. డిఫెన్సీ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ అయినటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాలు, ఆఫీస్ అండ్ ట్రైనింగ్ సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలకి జాబ్ వచ్చినట్లయితే మనకి లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. బేసిక్ పేనే మనకి 18,000 నుంచి 56,900 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. ఇప్పుడు పే స్కేల్ అయితే చేంజ్ చేశారు కాబట్టి మనకి స్టార్టింగే మనకి అన్ని అలవెన్సెస్తో సహా 30,000 పైగానే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 6 ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 3, ఓబీసీ 1, ఎస్సీ 1, ఎస్టీ 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎంటీఎస్ ఉద్యోగాలంటే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదన్నమాట. ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఎటువంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు. ఓన్లీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 31st వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవాలి. హౌ టు అప్లై విధానం కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనము ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదండి. ఒక అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఫుల్ డీటెయిల్స్ ఫిలప్ చేసుకొని సిగ్నేచర్ చేసేసి ఇక్కడ ఓకేనా. ఈ యొక్క అప్లికేషన్ ఫాము, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే మనకి ఒక ఆధార్ ఉంటే ఆధార్ అన్నీ ఒక జిరాక్స్ అయితే మనము ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఒక అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. దాంతోపాటు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే మనకి ఒక అప్లికేషన్ ఫాము అన్నీ ఉంటాయి కదా, అన్నీ దాంతోపాటు యొక్క సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవర్ అయితే 10x22 సెంటీమీటర్స్ ఉన్నట్టయితే మనకి 26 రూపీస్ మా యొక్క స్టాంప్ అయితే అతికించాలి దానిపైన. ఇది ఎందుకు అంటే ఈ యొక్క ఎన్వలప్ కవరు మనకి ఒక హాల్ టికెట్ అయితే వాళ్ళు రిటర్న్ చేస్తారనమాట. మనము ఒక సెల్ఫ్ అడ్రస్కి సంబంధించి ఎన్వలప్ కవర్ తీసుకుంటే ఆ అడ్రస్ దాంట్లో మనకి రిటర్న్ అయితే మనకి హాల్ టికెట్ అయితే పంపిస్తారు. అందుకోసం అయితే ఇది పంపించవలసి ఉంటుంది. మెయిన్ ఎన్వలప్ కవర్ తీసుకుంటాం కదండి, దాంట్లోనే మనం ఇది పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఏం రాయాలి అంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇక్కడ రాయవలసి ఉంటుంది. దాని తర్వాత మనకి టు అడ్రస్సు ఇక ఫ్రమ్ అడ్రస్ రాసేసి మనం ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు కదండి, ఒక అడ్రస్కి అయితే తమిళనాడు ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది అనమాట. ఓన్లీ ఆఫ్లైన్ విధానం ద్వారానే, ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సిన పని లేదు. ఓకేనా, ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయ్యి మేము ఇంటి దగ్గర ఉన్నాము, ఏమి చేయలేకపోతున్నాం అనే వాళ్ళకి మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ ఉన్నాయి అనుకోవద్దండి. ఓన్లీ మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. మనకి పంపించిన అప్లికేషన్లో నుంచి మనకి షార్ట్ లిస్ట్ చేయడం తర్వాత మనకి ఏమైనా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం చేస్తారు, లేదంటే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడికి వెళ్ళి చూసుకొని ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఎవరైనా మిస్ చేసుకోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.